హాయ్ అండి అందరికీ. నేను మీ అన్నపూర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ క్రియేటివ్ హోమ్. ఈరోజు మన గార్డెన్ టూర్ చూద్దామండి. అంటే చాలా రోజులైంది నా గార్డెన్లో ఏవేవి మొక్కలు ఉన్నాయో మీరందరూ చూస్తారని నేను ఈ వీడియో చేశాను అనమాట. ప్రస్తుతానికైతే చాలా కూరగాయలు, తర్వాత టమాటాలు, మిరపకాయలు, తోటకూర, నా చేతిలో పండనిది అంటూ ఉంటే మాత్రం కొత్తిమీర ఒకటేనండి. ఎన్నిసార్లు వేసినా అస్సలు రాలేదు, నా వల్ల కాలేదండి. అసలు వేయకూడదని నిర్ణయించేసుకున్నాను అనమాట. ఒకసారి వేస్తే పెద్ద వర్షం వచ్చి మొత్తం చిన్న చిగురులుగా వచ్చాయి, అన్నీ పోయింది. అలా నాకు అచ్చిరాదేమో అని వదిలేశానండి. ఇంకా ఇది ఫస్ట్ చూపిస్తున్నాను మీకు. అరేకా ఫామ్ అండి. తర్వాత కోలియస్. నా దగ్గర కోలియస్ 3 కలర్స్ ఉన్నాయండి. ఇదొకటి, ఇంకా నేను చూపిస్తాను చూడండి. ఇది కూడా కొన్ని పేర్లు వెంటనే మర్చిపోతాను. మీరు అలా మొక్కలు చూస్తూ ఉండండి. మీకు ఏమైనా ఈ పేర్లు తెలిస్తే కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అంటే నాకు కొంచెం తెలుసు కానీ మర్చిపోయానండి ఇప్పుడు. ఇది అల్మండా అండి. నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్ మీద నేను వీడియో చేశాను. దీన్ని తర్వాత క్రీమ్ కలర్ ఒకటి. క్రీమ్ కలరు మొన్న వర్షాలకి బాగా చనిపోయిందండి. అయినా కట్ చేసి ఉంచాను, ఏమైనా చిగుర్లు వస్తాయేమో. కొంచెం మ్యాజికల్ ఫెర్టిలైజర్ కొంచెం వేసాను. అది ఏంటన్నది కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఇదిగోనండి, ఈ చెట్టు కూడా పాడైపోయింది. ముద్దమందారం, రెడ్ ముద్దమందారం అండి. ఎంత పువ్వులు కాసాయంటే చాలా అన్నమాట. కానీ బాగా ఇప్పుడు పాడైపోయింది. ఈ వర్షాలకి మనం డాబా మీదకి రాలేము, మొక్కలు చూడలేము. చూసినప్పటికీ వాటి సంగతి ఇలా ఉంటుందన్నమాట. ఇదిగోనండి, ఇది చమేలి జాజి. దీని మీద కూడా నేను వీడియో చేశాను. చాలా మంచి సువాసన అండి. అందుకే ఇలాగ మనం మెట్లు ఎక్కగానే టెర్రస్ మీదకి ఫస్ట్ మంచి సువాసన రావాలని ఫస్ట్లో పెట్టేసాను అన్నమాట. దీన్ని మనం అప్పుడప్పుడు మొక్కలను మార్చాలండి. ఇది చూసారా, కోడిగుడ్డు సంపెంగా అంటారంట. ఇది ఇంకా ఎప్పుడు ఫ్లవర్ పూస్తుందా, ఎప్పుడు వీడియో చేద్దామా అని చూస్తున్నాను అనమాట. ఇది మందారం అండి. చూసారా, పింక్ కలర్, చాలా గుత్తులు పూస్తుంది. తర్వాత ఇది కూడా బాగా చనిపోయే స్టేజ్కి వచ్చేసింది అన్నమాట. దీనికి కూడా మ్యాజికల్ ఫెర్టిలైజర్ వేసానండి. చూసారా ఎంత గుత్తులుగా ఉన్నాయో, బాగా బుజ్జిగా వచ్చిందన్నమాట చెట్టు కూడా. ఇదైతే జామ చెట్టు అండి. ఇది తైవాన్ జామ అని, చాలా పెద్ద జామకాయతో ఒకే ఒక చిన్న కొమ్మతో ఇచ్చాడనమాట నర్సరీ వాడు. మనం తెచ్చి వేయగానే చాలా జామకాయలు బాగా వచ్చాయండి. ఇప్పుడు బాగా చిగుర్లు వచ్చి మళ్ళీ ఎక్కువ జామకాయలు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. మామూలు జామ కూడా నేను వీడియో చేశాను కదా, ప్రీవియస్ వీడియోలో చూసుకోండి ఎవరికైనా కావాలంటే. చూసారా, బొగడబంతి. ఇదేమో విత్తనాలు గ్రూప్లో, గార్డెన్ గ్రూప్లో అప్పారావు సార్ గారు ఉంటారండి. ఆయనకి ఒక్క చిన్న మెసేజ్ చేస్తే చాలండి, చక్కగా విత్తనాలు అన్నీ పంపిస్తారు ఆయన. ఇదేమో రెయిన్ లిల్లీ అండి. ఎక్కడ పడితే అక్కడే ఉంటుందన్నమాట. తర్వాత ఇది కూడా ఏదో లిల్లీ అండి, నేను మర్చిపోయాను మళ్ళీ పేరు. ఇది మే ఫ్లవర్ ప్లాంట్ అండి. దాని పక్కనే మిరపకాయల చెట్టు లేసింది. సరే ఎందుకు లాగేయటం అని చూస్తే చాలా మిరపకాయలండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 50 మిరపకాయలు ఉన్నాయి ఆ చెట్టుకి. ఈ మిరపకాయల్లో ఉన్న విశేషం ఏంటంటేనండి, ఆకులు ఆ మిరపకాయలు కలిసిపోతాయి అన్నమాట. మనం చూడలేము, అవి తెంపుతున్న కొలది చాలా ఉంటాయి. ఇది ఏదో మందారం అని ఇచ్చారండి. ఇది మామూలుగా పింక్ కలర్ మందారం. దీనికి కూడా చాలా ఎక్కువ పువ్వులు పూసాయి. తర్వాత ఇది నందివర్ధనం అండి. ముద్ద నందివర్ధనం. చూసారా, గులాబీ పువ్వులాగా చక్కగా కాస్తుందన్నమాట. ఇది లైట్ పింక్ కలర్ మందారం అండి. ఈ వర్షాలకి ఇది కూడా బాగా మిల్లీ బగ్స్ అవి పట్టేశాయి. దీనికి కూడా వెయ్యాలి. ఇలా గార్డెన్ టూర్ చేద్దాం కదా అనేసి టెర్రస్ మీదకి వచ్చాను. ఇది బ్లాక్ జామ్ అండి, మొన్నే తెచ్చాను. ఇవి కూడా చాలా బాగా చిగుర్లు పెడుతుంది, చూడాలి. దీని మీద కూడా వీడియో చేస్తానండి. ఇది బాగా రెడ్ మందారం, చాలా బాగుందండి. మోదకొండమ్మ వీడియో చేశాను చూడండి, అక్కడి నుంచి తెచ్చాను అన్నమాట. ఈ మందారం చాలా దల్సర్గా ఉంటాయండి రేకులు, పల్చగా ఉండదు. ఒక రోజంతా చక్క ఫ్రెష్గా ఉంటుంది మందారం. తర్వాత ఇదిగోనండి, ఈ జామ మనకి ఫస్ట్ నుంచి ఉండే జామ ఇది. దీని మీద కూడా నేను వీడియో చేశాను కదా, చాలా ఎక్కువ పూస్తుందండి. ఇది కూడా మొత్తం ప్లాంట్ అంతా ఎక్కువ మొగ్గలు వస్తాయి, ఒక హాఫ్ జామకాయలు వస్తాయి అన్నమాట. ఇది చూసారా,
చిన్న చెట్టుకే ఈ మందారం చక్కగా పూసేస్తుంది, తొందరగా కూడా చనిపోతుందండి. చూసారా అప్పుడే మిల్లీ బగ్స్ ఎన్ని పట్టాయో, ఎన్ని ఉన్నాయో చూసారా. ఇది తర్వాత టెర్రస్ మీద ఈ దొండకాయ చెట్లు విపరీతంగా పెరిగేస్తాయండి. చిన్న కొమ్మ ఎక్కడైనా పడేసినా వచ్చేస్తాయి అన్నమాట. ఇది కూడా అప్పారావు సార్ గారు ఇచ్చిన విత్తనాలతో వేసాను. స్టార్ బెండా అనుకుంటా. చాలా హెల్దీగా 2 విత్తనాలు పెట్టాను. చాలా హెల్దీగా వస్తుందండి. తక్కువ మట్టి అనమాట. ఆ టబ్లో చాలా తక్కువ మట్టి ఉంది. ఇది కూడా ఏదో నేమ్ అండి, మర్చిపోయాను. ఇది ఈ మధ్య తెచ్చాను. మళ్ళీ బాగా లావుగా వస్తుంది, ముద్దగా, చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మీకు వీడియోస్ చేశానండి, ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే ఇవన్నీ చక్కగా ఉంటాయి. తర్వాత మన మేడ మీద బిల్వ ప్లాంట్ కూడా ఉండాలని వేసాను అనమాట. ఆ పక్కనే కృష్ణ తులసి అదంతలు అదే లేచిందండి. ఇది చూసారా, ఈ ప్లాంట్ ఇది కూడా చాలా బాగుంటుందండి. మేడ మీద మొక్క వేస్తే చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. మన టెర్రస్ గార్డెన్లో మాత్రం ఒక చిన్న మొక్క తెచ్చి వేసామా, దాని విత్తనాలు మొత్తం అంతా అల్లేస్తాయండి. ఇది స్నేక్ ప్లాంట్, చాలా చిన్నది తెచ్చి వేసాం, అది మొత్తం గోళం అంతా నిండిపోయిందనమాట. ఇది కూడా పేరు ఏంటోనండి, అదే నోట్లో వస్తుంది, తెలియట్లేదు. మీరు కామెంట్ రూపంలో పెట్టండి ప్లీజ్. ఇది గోరింటాకు కూడా విత్తనాలు పడి చిన్న గోళంలో లేచిందండి, చిన్న టబ్లో అదంతలో అదే లేచింది. సరే అని ఉంచేసా. ఇది కూడా క్రోటన్. ఇది కూడా ఏదో నేమ్ ఉందండి, చాలా బాగుంటుంది. ఏదో ఆ మొక్కకి ఏదో లైటింగ్ వేస్తే బాగా వెలుతురు వస్తుంది కదా, అలా అనిపిస్తుంది అనమాట. సంపంగి, వైట్ సంపంగి అండి, సింహాచలం వైట్ సంపంగి. ఇది కూడా ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది, మంచి సువాసనతో అండి, చాలా బాగుంటుంది. నేను అసలు ఎప్పుడు పువ్వు తెంపాలనిపించదండి. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండి రాలిపోయినా పర్వాలేదు, కానీ అది ఉన్నంతసేపు చాలా మంచి సువాసన వెదజల్లుతుంది మన టెర్రస్ గార్డెన్ అంతా. చూసారా, ఇదంతా బ్లాక్బెర్రీ, తర్వాత సపోటా, దానిమ్మ, ఇవన్నీ కూడా చాలా ఫ్రూటింగ్తో ఉన్నాయి. ఉడతలు కొంచెం కొరికేస్తూ ఉన్నాయండి. సపోటా చాలా గుత్తులు ఎక్కువ బరువుకి మొత్తం కొమ్మంతా విరిగి పడిపోయిందండి. ఇది ప్రస్తుతానికి బాగా పొడుగైంది, చూస్తున్నాను ప్రూనింగ్ చేద్దామా వద్దా అని. ఇది సంపంగి చూడండి, బ్లాక్ కాదండి, పచ్చ సంపంగి అంటారు కదా, గొడుగుల్లా పూస్తుంది అదండి. ఇవన్నీ గులాబీలు, బాగా ఎక్కువ పూతొచ్చిందండి. ఇప్పుడు ఇంకా ప్రూనింగ్ చేయాలి. వర్షాలకి బాగా పాడేయండి మొక్కలు. నేను వాటర్, ఇది మెయిన్ మనం చూసుకోవాలండి. మేడ మీదకి వచ్చి వాటర్ డ్రైనేజీ సిస్టమ్ బాగుందా లేదా, కింద అడుగున హోల్స్ నీట్గా ఒక్కొక్కసారి మనం పొడుస్తూ ఉండాలన్నమాట. ఇదిగోనండి, బొప్పాయి కూడా చాలా చక్కగా పూసింది, చాలా స్వీట్ అండి, చాలా బాగా పూసింది. ఇది కూడా, ఇది పత్తి మందారం అంటారు కదా, అది కూడా చాలా పొడుగైపోయింది, కట్ చేసాను. ఇంకా వస్తాయేమో చూడాలి చిగుళ్ళు కింద నుంచి. ఇది ఏమో సీతాఫలం అండి, మొగ్గలైతే వేసింది, చూడాలి ఫ్రూటింగ్ నిలబడుతుందో లేదో. పక్కన యాలకుల చెట్టు అండి, ఇంకా యాలకులు ఎప్పుడు రాలేదండి, చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందా అని. 1.5 year అవుతుంది మొక్క వేసి. ఈ పక్కన గులాబ్ జామకాయలు అంటారు, అదే వాటర్ యాపిల్, ఇది కూడా ఫుల్ ఫ్రూటింగ్ వచ్చిందండి. మొగ్గ నిలబడలేదు, మొత్తం అన్నీ పడిపోయింది. ఫస్ట్ టైం నిలబడదంట కదా, సెకండ్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇవి నిమ్మ చెట్లు అండి, ఒకటి గజ నిమ్మ, ఒకటి మామూలు నిమ్మ. భలే ఉన్నాయండి, చాలా ఎక్కువ జ్యూస్ ఉందన్నమాట. ఒకటి నేను అసలు చూడలేదు, కింద పడిపోయి ఉందన్నమాట తెల్లవారి వెళ్ళి చూసేటప్పటికి. ఇప్పుడు మొత్తం మొక్క అంతా ఫుల్ ఫ్రూటింగ్తో ఉంది. కాకపోతే కొంచెం ముళ్ళులు ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. కొమ్మల మధ్యలోంచి మనల్ని చాలా కొంటెగా చూస్తున్నట్టు అనిపిస్తాయి కదండి. ఇది నాగచంప. పక్కన అలా గుచ్చి వదిలేసిన మన ములం చెట్టు అండి.
అవి అలా ఎక్కడ పడితే అక్కడే మామూలు సపోర్ట్ కింద చిన్న కొమ్మ విరిగి పడిపోతే అవి పెడితే అవి భలే బాగా చిగుళ్ళు వచ్చేస్తాయండి. ఇది యాపిల్ బేర్ చూడండి, దొండ చెట్లు ఎక్కడ పడితే అక్కడే మొత్తం పూసేస్తాయి. ఇది నందివర్ధనం అండి, అదే గోవర్ధనం. అది కూడా కొంచెం పాడైంది వర్షాలకి. జామ ఇంకొకటండి, అది ఇంకా కాయలేదు, చూస్తున్నాను. ఇది యాపిల్ పేర్, మీకు మొన్న వీడియో పెట్టానండి. ఇది స్వీట్ నిమ్మ, ఇది కూడా చాలా ఎక్కువ ఫ్రూటింగ్ ఇచ్చిందండి. ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట. నేను మొక్కలకి వాటరింగ్ చేస్తూ చక్కగా తినేస్తూ ఉంటానండి, ఏవి వదలను అస్సలు. మల్బరీస్ ఇవి అలా తింటూ ఉంటాను ఎక్కువ. చెరుకు అండి, ఒక క్రాప్ అయిపోయింది, ఇంకో క్రాప్ పెట్టామన్నమాట కొత్తగా. ఇది చిట్టి చామంతి ఇంకా రాలేదు. ఇగోటండి ఎండి మిరపకాయలు కూడా అయిపోయాయి అన్నమాట, నేను చూడకుండా వదిలేయటం వల్ల. ఇది పసుపు మందారం అండి, ఇది కూడా కొంచెం పాడైంది. ఈ మధ్య వర్షాలకి మొత్తం మొక్కలన్నీ చాలా వరకు పాడైపోయింది. ఇది చెప్పాను కదండి, కోలియస్ సెకండ్. ఇవి పన్నీ సెకలెంట్స్ అండి. ఇవేమో 100, అదేనండి ఏదో అంటారు కదా, మర్చిపోయాను. పాండవులు కౌరవులు ఫ్లవర్ అంటారుగా, అదనమాట. దాని మీద కూడా నేను వీడియో చేశాను, చూడండి. నాకెందుకు అనిపించింది, సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారు, వ్యూవర్స్ అందరూ, ప్రతి ఒక్కరికి ఉత్సాహం రావాలి కదండి. మనం ఒకరిని చూస్తే మనకి ఉత్సాహం వస్తుంది, మనం కూడా పెంచుకోవాలి కదా అని నేను కూడా అలా చూసే పెంచానండి. 1.5 year అవుతుంది నేను ఈ మిద్దె తోట ప్రారంభించి. చూసారా, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొయ్యకుండా వదిలేయటం వల్ల ఎండుమిరపకాయలు చెట్టుకే అయిపోయాయి అన్నమాట. అప్పుడప్పుడు తాలింపుల్లోకి పనికొస్తాయిలే అని తెంపేస్తున్నానండి. బాగుంటాయండి, చాలా ఎక్కువ కారం. ఇది మామూలు షోయింగ్ మొక్క ఏమో అనుకున్నా కానీ కాదండి, స్వీట్ పొటాటో భలే ఉంటాయండి, చాలా స్వీట్గా. ఇదిగోనండి ముల్లం చెట్టు, ఇంకా నేను ప్రూనింగ్ చేశాను, మళ్ళీ చిగుర్లు వచ్చిందనమాట. ఇది మటుకి స్వీట్ పొటాటో సూపర్గా ఉన్నదండి, చాలా స్వీట్ అనమాట. లోపల రెడ్ కలర్ స్వీట్ పొటాటో బాగుంది. అల్లం చూసారా, ఎక్కడైనా మనం అలా పాతితే ఎక్కువ అల్లం అయిపోతుందండి. ఇది మల్బరీస్ చిన్న ముక్క వేసాను, దీని మీద కూడా నేను వీడియో చేసేది, చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. చాలా స్వీట్ ఉంటుందండి, చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది బత్తాయి, పక్కన స్వీట్ బత్తాయి, ఇది కూడా వీడియో చేశానండి, చాలా ఎక్కువ ఫ్రూటింగ్. ఇంకో కరివేపాకు పాడైపోయిందండి మొత్తం అంతా. ఇవన్నీ మళ్ళీ మనం మట్టి కొంచెం వేసి అవన్నీ చేయాలన్నమాట. స్వీట్ బత్తాయి చూడండి, విపరీతమైన క్రాపింగ్ ఉంటుందండి, దీనికి కూడా చాలా ఎక్కువ ఇస్తుంది. ఏదో చూడండి, చిన్న చిన్నవి కలుపు మొక్కలు అవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. మనం ఎప్పటికప్పుడు చూసుకోకపోతే, మనం జాగ్రత్తగా మొక్కల్ని బిడ్డలా చూసుకోవాలండి. వాటికి తగ్గ ప్రతిఫలం మనం అందుకుంటాం అన్నమాట. చూసారా ఎన్ని మొగ్గలు, ఎన్ని పిందెలు ఉన్నాయో, మళ్ళీ చాలా చాలా కాయలు కూడా రెడీ అయిపోయాయి. ఇది కోడి జుత్తు మొక్క అంటారు కదండి, అది. ఇది ఇంకా వస్తుందండి, బొడ్డు మళ్ళీ ఏదో అంటారు దీని పేరు. ఇది ఎల్లో జాస్మిన్ అండి, చాలా చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది దాల్చిన చెక్క అండ్ మన బిర్యానీ ఆకు మొక్క. ఇది అదేనండి మన టైల్, ఏం టైల్ అంటారు కదా, క్యాట్ టైల్ అంటారు, తర్వాత హనుమాన్ టైల్ అంటారు, హనుమాన్ టైల్ మందారం. దీని మీద కూడా నేను వీడియో చేశాను. ఇది చూసారా, బిర్యానీ ఆకు మనం ఎంత తెంపుకుంటే అంత ఎక్కువ మనకి మళ్ళీ చిగురులు వస్తుంది. ప్రతి ఆదివారం నేను బిర్యానీ చేస్తాను, ఆ ఆకే వేస్తానండి, మళ్ళీ మంచి సువాసన వస్తుంది. ఇది విరజాజి మొక్క అండి, ఇది కూడా చాలా బాగా పూస్తుంది. ఇక్కడొక ఇదండి సీతాఫలం, అదంతలో అదే వచ్చిందనమాట. సరే ఎందుకులే తీయటం అని మన మామూలుగా ఈ ద్రాక్ష మొక్కలో వచ్చిందనమాట. చూసారా, ద్రాక్ష స్టార్ట్ అయింది పూత.
టెర్రస్లో ఇలాంటివన్నీ కాయటం చాలా హ్యాపీనెస్ అండ్ ఆశ్చర్యకరం అండి. చాలా ఇది గార్లిక్ ప్లాంట్ అండి. అంటే ఆకు గార్లిక్ స్మెల్ వస్తుంది. అది పువ్వులు మాత్రం పింక్ కలర్లో పూస్తాయి. ఇంకా రాలేదండి, ఎప్పుడు క్రాప్ రాలేదు, నాకు చూస్తున్నాను. ఇదైతే ఏదో లిల్లీలండి, తెచ్చాను పోయిందేమో అనుకొని ఊరికి అలా పడేసానండి. ఉల్లిపాయలు ఎండిపోయినట్లు అయిపోతాయి చూడు, అలా అయిపోతే అక్కడ పెట్టేశాను. కాకపోతే మళ్ళీ చిగుర్లు వచ్చాయి, మళ్ళీ ఆశ్చర్యం వేసింది. ఈ బీర మొక్కలు కూడా అవంతలవే లేచాయండి. సరే అనేసి ఉంచేసాను అనమాట. ఇందులో అయితే వేసాను, ఇంకో దాంట్లో అదంతలదే వచ్చిందండి. ఇది మిరప మందారం అంటారు కదా, అదండి. ఈ మందారం వైట్ మందారం అండి, ఇది కూడా పాడైపోయింది. యాపిల్ పేరు ముళ్ళు లేకుండా అంటే బాగా పెద్దగా పూస్తాయట కదా, అది తెచ్చి వేసాను అనమాట. ఇందాక నేను చెప్పాను చూడండి, క్రాటన్ లైటింగ్ వేస్తే మనకి వెలుతురు ఎలా వస్తుందో అలా వస్తుందండి ఆకులు. ఇక్కడ ఒక దానిమ్మ అండి, గులాబీ చూసారా, అది పాకుతుందండి. గులాబీ మొక్క మనకి మామూలుగా బేరం పాదులు అవి పాకినట్టు పాకుతుందన్నమాట. ఇది నేలగోరింట అంటారు కదా, అవి అండి. దీనికి కూడా ఏదో పేరు మర్చిపోయానండి, నోట్లో వస్తుంది రావట్లేదు. ఇది చూసారా గోవర్ధనం ఎంత బాగుందో, ఇది చాలా పెద్ద సైజు గోవర్ధనం అండి. చూసారు దొండ కాయలు ఎన్ని పండిపోయి ఉన్నాయో. సరేలే ఉడతలు తింటాయని వదిలేసానండి. ఇవన్నీ కూడా ఫస్ట్ వేసిన మొక్కలు. ఇది గోల్డెన్ షవర్ ఏదో అంటారు ఆ మొక్కని, భలే బాగుంటుందండి. చూసారండి అడేనియం ఎంత బాగుందో. నేను గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో కొన్న మొక్క అనమాట ఇది. ఇవన్నీ కాస్మోస్ అండి. తర్వాత ఈ మొక్క అండి చాలా బాగుంటుంది, పూత రావాలి. ఫస్ట్ వీడియో చేసేస్తానండి. పక్కది చిలకల్లాగా వస్తాయంట, చూడాలి. ఇదిగోండి, ఇదే రామచిలకల్లాగా వస్తాయి దీనికి పువ్వులు. ఆ టైపు వెతికి కొన్నానండి. మార్నింగ్ గ్లోరీ ఒకటి, తర్వాత నిత్యమల్లి ఒకటి, ఎక్కడ పడితే అక్కడే ఉంటుందండి గార్డెన్లో. ఒక్క మొక్క తెచ్చి వేసామా మొత్తం గార్డెన్ అంతా అల్లికిపోతుంది అనమాట. చూసారా, ఫైనల్గా ఇదండి నా గార్డెన్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.